నాకు ఒక గమ్మత్తైనటువంటి అంశం ఏంటంటే ఇది కాంగ్రెస్ వాళ్ళ పంచాయతీ, బీజేపీ వాళ్ళ ముచ్చటేందో అర్థం కావట్లా. పెనం మీద పోపు గింజలు ఎగిరిపడ్డట్టుగా కేసీఆర్ గారు, కేటీఆర్ గారు, హరీష్ రావు గారు అనగానే ఎగిరెగిరి పడేటోళ్ళు 24 గంటలు అయిపోయింది, ఒక్కరోజు కూడా ఒక్కరు మాట్లాడతలేరండి. ఆ బండి సంజయ్ గారు ఎక్కడ పోయినరో అర్థం కావట్లే, ఉన్నారా లేకపోతే ఇంకెక్కడ పోయినరా, దేశం దాటిపోయినరా అర్థం కావట్లా. నోరిప్పుడే కనబడతలేదా? ఆదర్శ్ అమృత్ స్కామ్, no action from BJP, no press statement or condemning from BJP or Bandi Sanjay. Palamuru Rangareddy tender manipulation, no press statement, condemning statement from Bandi Sanjay or BJP leadership. Civil supply scam, no condemnation from the BJP. ఇవాళ ఇంత పెద్ద ఎత్తున నేషనల్ హెరాల్డ్ సంబంధించినట్టుగా దాంట్లో ముఖ్యమంత్రి పేరు వస్తే బండి సంజయ్ గారు మాట్లాడరు, కిషన్ రెడ్డి ఏమో ఇంతమంది ప్రెస్ మీట్ పెట్టిండు, మాట్లాడిండు ఏమో నేను చూడలేదు, మరి మాట్లాడి ఉంటాడని నేను అనుకోవట్లేను కూడా. ఇదేం సోపత్ అండి, నాకు అర్థం కావట్లేదు. ఐ వాంటెడ్ టు అపీల్ టు మీడియా ఫ్రెండ్స్, కర్ణాటక ఒక్కసారి మీరు పోయి గూగుల్లో చూడండి. వాళ్ళ కర్ణాటకలో ఉన్నటువంటి ఒక బీజేపీ పెద్ద ఎత్తున డీకే శివకుమార్ని తూర్పారబడతా ఉంది. అక్కడ డీకే శివకుమార్ పేరు వచ్చింది, రేవంత్ రెడ్డి పేరు వచ్చింది. డీకే శివకుమార్ని కర్ణాటక బీజేపీ తూర్పారబడుతుంది, తెలంగాణ బీజేపీ మాత్రం రేవంత్ రెడ్డి సంకలేసుకొని తిరుగుతూ ఉంది. ఇది ఎక్కడ కథ? వై ఇస్ దట్ దే ఆర్ నాట్ కండెమ్నింగ్? ముఖ్యమంత్రి పదవి దిగిన తర్వాత కూడా కచ్చబట్టినట్టుగా, కసిబట్టినట్టుగా రేవంత్ రెడ్డి గారు ఎగేయబడ్డట్టుగా రోజు కేసీఆర్ గారి పైన దాడి చేసినటువంటి ఒక బీజేపీ పెద్దలు ఇంత పెద్ద ఎత్తున ఈడీ, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా బాడీ ఈ ఛార్జ్షీట్లో పేర్లు పెట్టిన తర్వాత కూడా ఒక్క కండెమ్నేషన్ ఎందుకు రావట్లేదు అంటే బీఆర్ఎస్ చెప్తున్నట్టుగానే బీజేపీ, కాంగ్రెస్, రేవంత్ రెడ్డి మొత్తం కూడా హ్యాండ్ ఇన్ గ్లోవ్ కొల్యూడ్ అయిందనేటువంటిది ఇవాళ స్పష్టంగా కనబడతా ఉంది. పొంగులేటి శ్రీనివాసరెడ్డి మీద రైడ్ అయింది, మరి అట్లనే రేవంత్ రెడ్డి గారు పోయి కాళ్ళు పట్టుకుంటారా? ఆల్రెడీ అండర్స్టాండింగ్ అయిపోయిందా? ఎందుకు మాట్లాడతలేరు బీజేపీ వాళ్ళని చెప్పని ఇవాళ వారిని కూడా నేను ప్రశ్నిస్తూ ఉన్నాను. మొత్తానికి ఇవాళ గమ్మత్ ఏందనంటే సొంత మామే చెప్తా ఉండు కాళేశ్వరంలో అవినీతి లేదని, లేకపోతే కొండ సురేఖ కమిషన్లు ఇస్తే తప్ప సంతకాలు పెడతలేరని చెప్పని, అనిరుద్ధ్ రెడ్డి కూడా కమిషన్లు ఇవ్వకపోతే సంతకాలు పెట్టలేదని చెప్పిండ్రు. దాన్ని ప్రూవ్ చేసినట్టుగానే, రుజువు చేసినట్టుగా ఇవాళ ఛార్జ్షీట్లో కూడా పేరు వచ్చిన ధర్మిలా నేను రేవంత్ రెడ్డి గారికి ఒకటే విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. ఇన్ని రోజులు ఏం చేసిండ్రు ఇవాళ కర్రు కాల్చి వాత పెట్టినట్టుగా ఈడీ లాంటి సంస్థ మీ పేరు దాంట్లో పెట్టినట్టుగానే గతంలో సురేష్ కల్మాడి కావచ్చు, అశోక్ చౌహాన్ కావచ్చు, యడ్యూరప్ప కావచ్చు, కేజ్రీవాల్ కావచ్చు, ఇటువంటి వాళ్ళ పేర్లు ఎట్లయితే వస్తే వాళ్ళు ఎట్లయితే రాజీనామా చేసిపోయినరో నువ్వు కూడా రాజీనామా చేయి. నువ్వు ఉంటావు పోతావు, కానీ ఆ కుర్చీ శాశ్వతం. ఆ కుర్చీనే కూర్చున్నటువంటి వాళ్లకు శాశ్వతమైనటువంటి ఒక పాజిటివ్ సంప్రదాయాలు పెట్టవలసిన ఒక బాధ్యత మనందరిపైన ఉంటుంది అనే ఒక విషయాన్ని రేవంత్ రెడ్డి గుర్తుపెట్టుకోవాలని చెప్పని కోరుతా ఉన్నాను. వెంటనే రిజైన్ రేవంత్ అని చెప్పని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇది పెద్ద మంచి ప్రశ్న అడిగినరు. ఇది లోపాయకారిగా తెలిసినటువంటి ఒక ముచ్చటే. నేషనల్ హెరాల్డ్ కేసులో పేరు వస్తుందని చెప్పని, కావాలని చెప్పని కూడా చేయొచ్చు. అసలు ఆ లేఖ రేవంత్ రెడ్డి రాసినేమో కూడా తెలియదు. మీరు అన్నటువంటి ఒక ఏదైతే మాట్లాడుతూ ఉన్నారు కదా, ఇవన్నీ కవిత గారు లేఖ అని మీరు ప్రస్తావిస్తూ ఉన్నారు కదా, ఆ లేఖ కూడా ఆయన రాసినేమో కూడా తెలియదు, ఎవరు రాసిండ్రో తెలియదు. టీవీలు మాత్రం రేవంత్ రెడ్డికి సంబంధించిన కొన్ని టీవీలు మాత్రం దాన్ని ఇక చిలువలు పలవలు కొడుగుడు ఈకలు బీకినట్టుగా ప్రచారం చేసుకుంటూ సంతోషపడతా ఉన్నారు. అదేం సంతోషమో అర్థం కావట్లేదు. మీడియా, సోషల్ మీడియా కావచ్చు, కొన్ని మీడియా వర్గాలు కావచ్చు, దానివల్ల వచ్చేది లేదు, పోయేది లేదు, దానివల్ల వచ్చే నష్టం లేదు. కాబట్టి రేవంత్ రెడ్డి కెన్ ట్రై ఎనీథింగ్, బట్ ఛార్జ్షీట్ని అయితే నువ్వు వేరే చేయలేవు కదా. రేవంత్ రెడ్డి ఎంత డ్రామాలు ఆడినా కానీ ఒకరోజు డ్రామా ఆడతావు, 2 రోజులు డ్రామా ఆడతావు, 3వ రోజు అయితే ఛార్జ్షీట్ కనబడుతుంది కదా. నువ్వు ఢిల్లీ పిలిస్తే పోవాలి కదా, నేను చెప్తాను నీ మాట అంటే మీరు మంచిగా లోతుకు తీసుకుపోతా ఉన్నారు చర్చను. ఇటువంటి చిల్లర వేషాలు వేస్తుండనే నాకున్న సమాచారం ప్రకారంగా రాహుల్ గాంధీ ముఖం చూస్తలేడని చెప్పని ఈ కాంట్రాస్ట్ చెప్తా ఉన్నా మీకు. నేను ఇవాళ మహేష్ గౌడ్ గారు ఢిల్లీలో ఉన్నారు, కులగణన పేరు మీద పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చేస్తూ రాహుల్ గాంధీ గారు అటెండ్ అవుతున్నారు. ఇదే కులగణన పేరు మీద రేవంత్ రెడ్డి గారు గతంలో రైలు వేసుకొని పోయిండు, రైలు నిండా జనాన్ని ఎక్కించుకొని పోయిండు, ఫ్లైట్లు రైలు వేసుకొని పోయిండు, జంతర్ మంతర్ దగ్గర ధర్నా చేసిండు. రాహుల్ గాంధీ వస్తాడని మీ మీడియా వాళ్ళకి చెప్పిండ్రు, ప్రజలందరికీ చెప్పిండు. నేను ఆ రేవంత్ ముఖం చూడని నేను రాను అని చెప్పని రేవంత్ రెడ్డి, రాహుల్ గాంధీ గారు ఆ మీటింగ్కి రాలే. బట్ ఇవాళ మహేష్ గౌడ్ గారి దగ్గరికి పోతా ఉండు. దిస్ ఇట్ సెల్ఫ్ ద లిట్మస్ టెస్ట్ దట్ దెర్ ఇస్ సంథింగ్ హ్యాపెనింగ్ ఇన్ కాంగ్రెస్ పార్టీ.
రేపో మాపో రేవంత్ పదవి కూడా పోతే పోవచ్చేమో. పోకముందే రాజీనామా చేయమని రేవంత్ రెడ్డి గారిని విజ్ఞప్తి చేస్తాం. నేను అడుగుతా ఉన్నాను ఇప్పుడు, రాహుల్ గాంధీ రేవంత్ రెడ్డి ముఖం చూడటానికి ఇష్టపడలేదు, కాంగ్రెస్ ఎందుకు స్పందిస్తలేదు? రాహుల్ గాంధీ నేను ఇప్పుడు సింపుల్, ఆ మీటింగ్కి ఎందుకు రాలో చెప్పిండా? మీకు చెప్పురి. వస్తా అన్నాడు, ఎందుకు రాలో చెప్పిండా? మహేష్ గౌడ్ మీటింగ్ ఎందుకు అటెండ్ అవుతాడు, రేవంత్ రెడ్డి మీటింగ్కి ఎందుకు అటెండ్ కాదు? అది కూడా కాస్ట్ సెన్సస్ మీద చెప్పండి. రేపో మాపో రేవంత్ రెడ్డిని పీకేస్తున్నారు అని చెప్పని గాంధీ భవన్లో చర్చ జరుగుతుంది. కాంగ్రెస్ పార్టీ ఎందుకు ఖండించదు? ఇంకొకటండి, ఆ లేఖ కూడా కొంత పాలిటిక్స్ను పక్కన పెట్టి చూద్దాం మనం. ప్రతిదాని మీద కొడుగుడు ఈకలు వీకినట్టు చూస్తే అన్ని చిలువలు పొలవలు కనబడతాయి. ఒక బిడ్డ తండ్రికి లేఖ రాసినట్టుగా ఎందుకు చూడకూడదు? రెండోది, అందులో పాజిటివ్ కంటెంట్ ఉంది, కొంత సూచనప్రాయమైన కంటెంట్ ఉన్నది. ఆ కంటెంట్ ఏమైనా కొత్త కంటెంటా చెప్పురు నాకు మీరు. ఇది 2023 ఎన్నికల సందర్భంలో ఉన్న ముచ్చటేనా? అంతే కదా. అందులో పేర్కొన్న చాలా అంశాలు కూడా తను ఏదైతే సూచనప్రాయంగా చేసినట్టు అంశాలు, ఒకవేళ వారే రాస్తే, వారు రాసిందో లేదో మీరు ఇప్పుడు 7:30 పోయితే మీరు అడిగితే వారు చెప్తారు, ఏదో అది తేలిపోతుంది. దూదికి పాలకు పాలు నీళ్ళు తేలిపోతాయి. ప్రశ్న ఏంటంటే, ఒకవేళ తనే రాస్తే కూడా దాంట్లో ఏంది అంత పెద్ద జుట్టు బిక్కుంటా ఉన్నాడు? నాకు రేవంత్ రెడ్డి దానివల్ల ఏదో సాధించినట్టు ఆ మీడియా అంతా ఒక సాడిస్టిక్ ప్లెజర్ డిరైవ్ చేస్తూ ఉండు రేవంత్ రెడ్డి గారు కంపెనీ. నాకు అర్థం కావట్లా. వాట్ ఈస్ దేర్ ఇన్ దట్ లెటర్? దానికి 100 రెట్లు నేను ఏమంటా ఉన్నానంటే, దానికి 100 రెట్లు కోమటిరెడ్డి 50 కోట్లు పెట్టుకొని పిసిసి అధ్యక్ష పదవి కొనుక్కొచ్చుకున్నాను దానికంటే పెద్ద వార్త. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆర్ఆర్ ట్యాక్స్ పేరు మీద విచ్చలవిడిగా దోపిడీ చేస్తున్నాడు అని చెప్పిన ప్రధానమంత్రి దానికంటే పెద్ద వార్త అది. ఇట్ వాజ్ అబౌట్ స్టైల్ ఆఫ్ ఫంక్షనింగ్ కావచ్చు, ఇట్ వాజ్ అబౌట్ ద టైప్ ఆఫ్ స్పీచ్ కావచ్చు. అది మామూలు కార్యకర్తలు బహిర్గతంగా అనుకున్న ముచ్చట్లే తనకు అందుబాటులో ఉన్నది. తను ఏదో రాసి పంపిస్తే ఒకవేళ దాంట్లో ఇంత భూతద్దం పెట్టి ఆగమాగం అయిపోతూ ఉన్నాడు. దానివల్ల ఏదో తన తప్పిదాలు. మీరు ఒక మాట చెప్పండి అన్న, ఈ చర్చ వల్ల పెన్షనర్స్కి ఏమైనా 4,000 రూపాయల పెన్షన్ వస్తుందా? 2 లక్షల ఉద్యోగాలు వస్తాయా? తెలంగాణ రాష్ట్రానికి సంపద వస్తుందా? లేకపోతే పరిపాలన పైన రేవంత్ రెడ్డికి పట్టు పెరుగుతుందా? ఏం జరుగుతుంది? ఒళ్ళు దగ్గర పెట్టుకొని ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చొని మూతికి తాళం వేసుకొని మంచి పరిపాలన చేస్తే రాష్ట్రం బాగుపడుతుంది. పక్క పార్టీ నీ కిందనే కూర్చిపోతుంది ఆయన అంటుంటే నీకు అర్థం కావట్లే. నీ ముఖం నీ నాయకుడు చూస్తలేడంటే దాన్ని పట్టించుకోకుండా ఈ పార్టీలో ఏమవుతుంది, ఆ పార్టీలో ఏమవుతుందని నేను చూస్తూ ఉన్నా. బీజేపీ వాళ్ళు అదే మాట్లాడుతూ ఉన్నారు, కాంగ్రెస్ వాళ్ళు అదే మాట్లాడుతూ ఉన్నారు. మీ కింద కడుక్కోరు చక్కగా మీరు ఫస్ట్. సో మెనీ ప్రాబ్లమ్స్ ఇన్ యువర్ ఓన్ పార్టీ. ఆ సునీత వచ్చి పార్టీ ఆఫీస్లో ధర్నా చేసింది, మహిళా అధ్యక్షురాలు. మీరు కడుక్కోరు ఫస్ట్. వై ఆర్ యూ సో వరీడ్? ఇట్ ఈస్ అన్ ఇంటర్నల్ మ్యాటర్. ఈవెన్ ఇఫ్ దట్ లెటర్ ఇస్ రిటర్న్ బై కవితమ్మ, ఇట్స్ అన్ ఇంటర్నల్ మ్యాటర్. సార్ నేను ఒక విషయం చెప్పగలుగుతాను. నేను బీజేపీ పట్ల నరేంద్ర మోడీ గారి పట్ల కేసీఆర్ గారు మాట్లాడినంత బలంగా దేశంలో రాహుల్ గాంధీ గారు కూడా మాట్లాడలే. గట్స్ ఉండి ఫాసిస్ట్ ప్రైమ్ మినిస్టర్ అన్నటువంటి ఒక మొగోడు ఎవడన్నా ఒక వ్యక్తి పేరు చెప్పండి, కేసీఆర్ గారు కాకుండా. తన అభిప్రాయం కావచ్చు, తనకు వచ్చిన అభిప్రాయం కావచ్చు. వాట్ డస్ ఇట్ మీన్? ఇంకొక విషయం చెప్తా ఉన్నా. 25 సంవత్సరాలుగా కేసీఆర్ గారిని నిరంతరంగా చూస్తూ వస్తున్నాం. ఎప్పుడు ఏది మాట్లాడాలో, ఏది మాట్లాడొద్దో, ఏ అంశాన్ని లేవనెత్తాలనో, ఏ అంశాన్ని లేవనెత్తద్దో ఆయనకు తెలిసినంతగా ఎవరికి తెలియదు దేశంలో. ఫర్గెట్ అబౌట్ బీఆర్ఎస్ పార్టీ. సో దేర్ఫోర్ ఇట్ ఈస్ ఎ వ్యూ, లెట్ ఇట్ బి దేర్. వాట్ ఈస్ రాంగ్? డెమోక్రసీ ఎక్కువ ఉందనుకోండి, మీరు డెమోక్రసీ లేదు అంటారు కదా. లెటర్ రాసేటుండగా డెమోక్రసీ ఉందనుకోండి, ఏం పోయింది దానిలో?